ప్రయోజనాన్ని ఆశించకుండా ఇవ్వాలి అని చెప్పడానికి చెప్తుంది. అష్టావక్రుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. తండ్రి ఏమంటే, నువ్వు పలానా దిక్కుకి ఉత్తర దిక్కుకి వెళ్ళి అక్కడ ఒక కన్య ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆమెను కలుసుకొని తర్వాత వచ్చావంటే నీకు ఇస్తానని చెప్తాడు. ఈయన అదే విధంగా ఉత్తర దిక్కు కన్య దగ్గరికి వెళ్తాడు. ఆమె ఏంటంటే మొట్టమొదట ఎట్లా అతిథికి సత్కరించాలి అన్ని సత్కారాలు చేసింది. రాత్రిపూట కూడా తన పడక గదిలోని పడుకోబెట్టి ఆమె వేరే వ్యక్తికి తన మోహాన్ని ప్రకటించినప్పుడు ఆయన దాన్ని తిరస్కరించాడు. మళ్ళీ అట్లా 2-3 రోజులు చేస్తుంది. ఆయన తిరస్కరించిన తర్వాత అంటే ఆమె ప్రయోజనాన్ని ఆశించిందని అక్కడ అతిథిని సత్కరించిన తర్వాత అతను పెళ్లి చేసుకోవాలని భావించింది. కానీ ఆయన దానికి లొంగలేదు. తర్వాత అది కూడా అక్కడ కథ ఏం చెప్తుందంటే అదొక పరీక్ష లాంటిది అనమాట. తర్వాత ఆమె మెచ్చుకొని నేను పలాని ఉత్తర దిక్కు కన్యని నేను పరీక్షించాను, నన్ను అతను పరీక్షించమన్నాడు, కాబట్టి నువ్వు గెలిచావు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది. అంటే మనకి అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, లేదా ఒక ప్రశ్న ఎదురైనప్పుడు, క్లిష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలి, ధర్మంగా ప్రవర్తించాలి అని చెప్పడానికి ఇది ఒక కథ. ఇంకొకటి ఏంటంటే ఈ అతిథి సత్కారంలో సుదర్శనుడు ఓఘవతి అనేటువంటి చరిత్ర ఉంది. దాంట్లో సుదర్శనుడు ప్రత్యేకించి అతిథి నియమం పెట్టుకున్నాడు. అతను అన్నిటిని వదిలేసి అతిథిని ఖచ్చితంగా నేను గౌరవించాలి, ఎవరు వచ్చినా ఏమడిగినా ఇచ్చేసేయాలనేటువంటిది. అది ఒకవేళ నేను లేకపోయినా కూడా నువ్వు అమలు చేయాల్సిందే దీన్ని నేను భార్యకి చెప్పాడు. ఆయన ఒకసారి ఏదో దర్భల కోసమని పూల కోసమని అడవికి వెళ్ళిపోయినాడు. అప్పుడు ధర్మదేవత వచ్చింది పరీక్షించాలనేసి. అప్పుడు ఆమె దగ్గరికి వస్తే ఆమె అతిథి సత్కారాలను చేసింది. చివరికి నన్ను పెళ్లి చేసుకో అంటాడు ఆయన కూడా. ఆమె కొంతసేపు ఆలోచించింది, సిగ్గుపడింది. అంటే భర్త యొక్క అనుమతి తీసుకోలే కదా మనము. భర్తే చెప్పాడు, అనుమతి ఇచ్చాడు, ఏమడిగినా ఇచ్చేసి అంటాడు ఆయన. సరే ఏమేం చెప్పింది, చివరికి ఒప్పుకునింది దానికి కూడా. అంటే అతిథి సత్కారం అది మనం ఇప్పుడు ప్రస్తుతం అన్వయించుకోలేము, అదిగా చెప్తున్నా. అయితే ఈయన వచ్చాడు, అప్పుడు వచ్చి అరిచాడు. అరిస్తే ఆమె మాట్లాడడానికి లేదు, భయపడుతోంది ఆమె. ఆ ధర్మదేవత అనింది, మేము ఇక్కడ ఉన్నాము, పలానా రహస్య గదిలో ఉన్నాము, మీ భార్య నాకు ఆతిథ్యం ఇస్తుంది అన్నాడు. చాలా సంతోషము, ఎందుకంటే నాకు జన్మ ధన్యమైంది అని ఆయన అంటాడు. ఈ మాట అన్నందుకు ధర్మదేవత వచ్చి, బాగా నువ్వు నా పరీక్షలో నెగ్గావు, అతిథి సత్కారం చేసి ఒక నిష్ట పెట్టుకొని నువ్వు చివరికి భార్యను కూడా సమర్పించడానికి కూడా సిద్ధమైనవంటే నీ యొక్క నిష్ట చాలా గొప్పది అని ధర్మదేవత మెచ్చుకుంటుంది. కానీ అలాంటివి మనం ప్రస్తుత కాలంలో చేయలేం, కొన్ని చేయలేం. ఇప్పుడు మనము అనంతపూర్లో 2009లో అనుకుంటా భక్త కన్నప్ప తన 2 కళ్ళు తీసి పెట్టాడని, నన్ను కూడా భగవంతుడు పెట్టమన్నాడని ఒక అతను ప్రయత్నం చేసి పెట్టాడు. అనంతపూర్లో జరిగింది అది. చివరికి ఒక కన్ను తీశాడు, సరిగ్గా తీయలేకపోయినాడు. ఇంకొక కన్ను ఎడ తీయగలడు? అదే సరిగ్గా తీయలేక మళ్ళీ 108 వచ్చి తీసుకుపోయింది. అట్లా పరిస్థితి కాలాన్ని బట్టి మనము కొన్ని ధర్మాలని అన్వయించుకోవాలి, కాలాన్ని బట్టి మనం ప్రవర్తించాలి, కొన్ని మార్పులు చేసుకోవాలి. అది బాగుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని విషయాలు కూడా బాగున్నాయి. అయితే ఇప్పుడు ఒక మనిషి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి భూగర్భంలోకి వెళ్ళే వరకు తను పాటించాల్సినటువంటి విధి విధానాలు, దీన్ని మనకు ఆ రోజుల్లో వేదాలు కావచ్చు, ఇట్లా పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, చతురాశ్రమ ధర్మాలు అని చెప్పి పెట్టింది. అంటే ఏ వయసులో ఏం చేయాలి అనేటటువంటి ఒక విధి విధానం అనేది ఆ రోజుల్లో ఉంది. అది ఇప్పటికి కూడా వర్తిస్తుంది, నాకు తెలిసి దాదాపు వర్తిస్తుందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీరు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు ఈ చతురాశ్రమ ధర్మాలు ఏంటి, అసలు చతురాశ్రమాలు అంటే ఏంటి ఫస్ట్ చెప్పి ఒక్కొక్క ఆశ్రమంలో ఏం చేయాలి? ప్రత్యేకించి ప్రతి మానవుడికి ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అని ఈ 4ంటిని కూడా మానవ జీవితంలో పాటించవచ్చు. కానీ కొంతమంది బ్రహ్మచర్యులుగా ఉంటారు, తర్వాత కొంతమంది సన్యాసులుగా ఉంటారు, కొంతమంది గృహస్థులుగానే మిగిలిపోతారు. కానీ భారతం ఏం చెప్తుందంటే 4 ఆశ్రమాలని పాటించమంటుంది. అది చాలా మంది తక్కువ మంది, పూర్వం కొంతమంది అలా పాటించేవాళ్ళు. బ్రహ్మచర్యము అంటే జ్ఞానము సంపాదించాలి, గృహస్థం అంటే ధనాన్ని సంపాదించాలి,
వానప్రస్థం అంటే వైరాగ్యం కోసం ప్రయత్నం చేయాలి. తర్వాత సన్యాసం అంటే మోక్షాన్ని పొందాలి. ఇవి జ్ఞాన, ధన, వైరాగ్య, మోక్షం క్రమంగా చెప్పినటువంటి భారతం చెప్పేది. బ్రహ్మచర్యం అంటే ఇప్పుడు మీది బ్రహ్మచర్యం. దీంట్లో జ్ఞానాన్ని మాత్రమే సముపార్జించాలి, ధనాన్ని కాకుండా. ఈ జ్ఞానమే తర్వాత ధనంగా మారుతుంది. బ్రహ్మచర్యంలో ప్రత్యేకించి ఉండాలంటే వేదాధ్యయన ఆసక్తి ఉండాలి. అంటే చదువు మీద ఆసక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, గురుసేవ చేసేటువంటి అభిప్రాయం ఉండాలి. తక్కువ అంటే అప్పుడంటే భిక్షాటం చేసి బ్రతకాలని ఉంది. కానీ ప్రస్తుతం మనం ఎట్లా దాన్ని అన్వయించుకోలేం కాబట్టి అల్పాహారం అల్పవస్త్రం ఏతద్ విద్యార్థి లక్షణం అనే దాన్ని మనం తీసుకొని అల్పాహారాన్ని భుజించాలి. ఎక్కువ తింటే మనకు తెలుసు కదా ఏం జరుగుతుందో. అందువల్ల ఇది బ్రహ్మచర్యానికి సంబంధించినటువంటిది. తర్వాత గృహస్థుడు అసలు నిజానికి ఈ ఆశ్రమాల్లో అన్నిటికంటే పరమ పవిత్రమైన ఆశ్రమం అంటే గృహస్థమే. ప్రకృతి సిద్ధాంతం కూడా అదే. అందువల్ల గృహస్థాశ్రమంలో అతను ఏమైనా చేయగలడు. అంటే అందరినీ ఆదుకోగలడు, అంటే అతిథి సత్కారాలు చేయగలడు, దాన ధర్మాలు చేయగలడు. ఇవన్నీ మిగతా వాళ్ళు అవి చేయలేరు. ఇప్పుడు బ్రహ్మచర్యమా ఎవరికైనా ఏమి ఇవ్వాలంటే వాడి చేతిలో ఏముంటుంది? వానప్రస్థం వెళ్ళినప్పుడు అన్ని బంధాలు వదులుకొని వెళ్ళాడు కదా, వాడి చేతిలో ఉండదు. ఇంకా సన్యాసికి చెప్పనక్కర్లే. అందులో గృహస్థుడు ఏమైనా చేయొచ్చు. అంటే ప్రయోజనం, అంటే సమాజానికి ఉపకర్తగా మనం గృహస్థుని చెప్పుకోవచ్చు. అయితే గృహస్థుడు తను శాంతంతో ఉండాలి, భూతదయ కలిగి ఉండాలి. అలాంటి వాడే గృహస్థుడు. మంచి సంతానాన్ని ఇవ్వాలంటే భార్యకు అనుకూలుడై ఉండాలి. భార్య కూడా భర్తకు అనుకూలంగా ఉంటేనే అది నిజమైనటువంటి గృహస్థం అవుతుంది. ఈ గృహస్థ ఆశ్రమంలో ఆధ్యాత్మికతను కూడా పుణికిపుచ్చుకొని దాన్ని గమ్యంగా చేరితే దాది వానప్రస్థంగా పరిణమిస్తుంది. ఇక్కడ గృహస్థుడు ఏం చేశాడంటే తన స్థిరాస్తి కానీ, చరాస్తిని కానీ, ఆధ్యాత్మిక సంపదని కానీ తన సంతానానికి ఇచ్చి, నా బాధ్యత అయిపోయింది, ఇప్పటికి సగం వరకు నేను జ్ఞానాన్ని, ధనాన్ని సంపాదించాను, ఇంకా ఆధ్యాత్మికతను సాధించాలి నేను అనే క్రమంలో, ఇంతకు పూర్వం అడవులకు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. అడవులకు వెళ్తే అంటే బంధాన్ని తొలగించుకొని నిస్సంగం, అంటే సంఘానికి దూరంగా వెళితే నేను ప్రశాంతంగా ఉంటాను, బంధాలను తొలగించుకోవాలి. మనం ఒంటరిగా వస్తాం కదా, తిరిగి ఒంటరిగానే వెళ్ళాలనేటువంటి కాన్సెప్ట్ అనమాట ఇది, విధానం. అలా అలవర్చుకోవాలంటే ఒక్కసారిగా సన్యాసం స్వీకరిస్తే రాదు. గృహస్థంలో ఆ వాసనలు ఉంటాయి కాబట్టి వానప్రస్థం అనేది సన్యాసానికి ఒక మెట్టు. అంటే ఒక పరిణితి క్రమంలో సన్యాసం అంటే మనకు తెలిసిందే, ఏముండదు. ఇక వానప్రస్థంలో భావబంధాలని తగ్గించుకోవాలి, మోహాన్ని తగ్గించుకోవాలి. మనకి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వం జీవన్ముక్తి. జీవన్ముక్తి అనేది సన్యాసం. ఇక్కడ వానప్రస్థం వెళ్ళిన వాడు నిస్సంగం ఉండాలి, నిర్మోహం ఉండాలి. మోహం, ఇప్పుడు నావాడు, నా మనవడు, నావాడు, నా బంధువు, వాడు పరవాడనే అది లేకుండా ఉండాలి. అది ఇంట్లో కూడా ఉండగలిగితే. పిల్లలకంతా పెళ్ళి అయిపోయిన తర్వాత అలా ఉండాలి. అన్నిటినీ పట్టించుకోకుండా ఉండాలి. వాళ్ళు ఎదిగారు కదా, వాళ్ళు చూసుకోగలిగినటువంటి విషయంలో వానప్రస్థం ఇంట్లో కూడా మనం ప్రస్తుత కాలంలో వనాలకు పోయి ఉండలేం కదా, పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు అలా ఉండొచ్చు. ఇంకా సన్యాసం అంటే సత్న్యాసము, అంటే మంచి రక్షింపబడినటువంటిది. న్యాసం అంటే రక్షింపబడింది. మన సంగీత పరిభాషలో న్యాసం అంటే లీనం కావడం, ఒక స్వరం మీద లీనం కావడం. గగ్గ గగమగ రిపమగ సరిగమగా, ఒక గాలో ఒక స్వరంలో ఎలా అయితే మనం అలా లీనమవుతున్నామో, సత్ అనేటువంటి విషయం మీద లీనం కావడం. అంటే రక్షింపబడినది, మంచి రక్షింపబడినది, మంచిలో లీనమైనది. అది సన్యాసం అనేటువంటి పదానికి. ఆ క్రమంలో నేను ఎక్కడి నుంచి వచ్చాను, పరమాత్మ నుంచి నేను విడిపడ్డాను, మళ్ళీ తిరిగి అక్కడికి చేరాలి. ఆకాశం నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టు కూడా చివరికి సముద్రానికి ఎలా అయితే చేరుతుందో, అనేక రకాలుగా చేరుతుంది. అలానే పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఆత్మ పరమాత్మలో లీనం కావడమే సన్యాసత్వం. బాగా చెప్పారు. ఇప్పుడు ఈ ఆశ్రమ ధర్మాల్లో గృహస్థాశ్రమ ధర్మము చాలా శ్రేష్టమైంది అని మనం అనుకుంటున్నాం కదా. అయితే సంతాన ధర్మం అంటే ఏంటి? అది ఆశ్రమ ధర్మాల్లో గృహస్థాశ్రమం గొప్పదన్నాం.
కాబట్టి ఆ గృహస్థాశ్రమంకి సంబంధించింది సంతానం అంటే. కాబట్టి కానీ గృహస్థుడు తన వరకే నేనేదో కనేసాను, వాళ్ళేదో ప్రయోజకులు అయిపోయారు, ఏదో పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్లి చేసేసాను, వానప్రస్థానికి వెళ్ళిపోతాంటే కుదరదు. వాళ్ళని ప్రయోజకులుగా చేయాలి. అది వాణ్ణి నియంత్రించి, అంటే చిన్న వయసులో ఎలా ఉండాలి తండ్రి? ఒక దాసుడిలాగా చూడాలంట. మనకు భారతం చెప్పినా, ఏ పురాణాలు చెప్పినా ఒక చిన్న పిల్లవాడిని గారాబంగా పెంచకూడదు. కానీ ప్రస్తుత కాలంలో గారాబం ఎక్కువైంది. ఎందుకు దానికి కారణం ఉంది. ఇంతకుముందు 10, 15 మందిని కనేవాళ్ళు. కాబట్టి మొట్టమొదటి పుట్టిన వాడి మీద ప్రేమ ఉంటది. రెండో వాడి మీద కొద్ది తగ్గుతుంది. అలా చివరి వాడి మీద తగ్గిపోతుంది బాగా. ఎంతమంది దండిగా ఉండారులే జనాలని. ఇప్పుడు కనేది ఒక్కడే. ఇంక వాడి మీదనే గారాబం. వాడికి సంగీతం వచ్చేసేయాలి, వాడే డాక్టర్ అయిపోవాలి, వాడే ఇంజినీర్ అయిపోవాలి, వాడే సీఏ అయిపోవాలి. అన్నీ వాడే. అంటే వీళ్ళు ఏం గారు. వాడు మాత్రం గావాలి. ఇది తల్లిదండ్రుల యొక్క ప్రస్తావన. అలా ఉంది వాళ్ళ అభిప్రాయం. కాబట్టి ఒకరిని కనడం వల్ల ఇలా వస్తుంది. ప్రయోజకుడికి చేయాలంటే ఒక్కడు పుట్టినా గూడా, ఒక్కడిని కన్నా గూడా వాడిని దాసుడిలాగా చూడాలి. కొంత వయసొచ్చిన తర్వాత, ఒక కళాశాల స్థితికొచ్చిన తర్వాత వాడిని మిత్రుడిలాగా చూడాలంటారు. ఇంకా కొద్దిగా పెళ్ళై పెద్దవాడిగా అయిన తర్వాత వాడు చెప్తే వినాలి. వాడు గురువుగా కూడా చూడాలంటారు తల్లిదండ్రులు. తప్పదు కదా! వినాలి. వాడు కొంత జ్ఞానం వచ్చింది కాబట్టి. అందువల్ల మొట్టమొదట దాసుడిగా చూడగలిగితే వాడు ప్రయోజకుడైనట్టే అని భారతం చెప్తుంది. ఇక్కడ సంతానము ఏం చేయాలి? ఎలాంటి సంతానం అంటే మనం విన్నాం మామూలుగా శాస్త్రాలు, దానం కొద్ది బిడ్డలు, పుణ్యం కొద్ది పురుషుడు అనేటువంటి ఒక నినాదం ఉంది కదా! కాబట్టి మనం దానం అంటే ఇంతకుముందు దానం గురించి చెప్పాం కదా! ఆ దానాలు ముందు మనం చేస్తేనే కదా మంచి బిడ్డలు పుడతారు. అది కూడా ఉంది ఇక్కడ. కాబట్టి ఈ సంతానం మంచిగా పుట్టాలంటే దానం చేయాలి. మొత్తం ఒకదానికి సంబంధం ఉంది చూడండి. సంబంధం ఉంది ఇక్కడ. మంచి బిడ్డలు పుట్టాలి. వాళ్ళు ప్రయోజకులు కూడా కావాలంటే మన ప్రయత్నం ఉంది ఇక్కడ. వాళ్ళు ప్రయోజకులుగా కావడానికి మనం ఎంత కృషి చేయాలి? మన పని మనం పొద్దున్న లేచి వెళ్ళిపోతే వాళ్ళు కూడా మొబైల్ పట్టుకుంటారు. మొబైల్ అనేది చాలా ఇప్పుడు అపాయకరమైనటువంటి వస్తువు అది. అది మోదాన్ని ఇస్తుంది, ప్రమోదాన్ని ఇస్తుంది, లేకపోతే ప్రమాదాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఈ జనరేషన్‌లో చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నారు, క్లిష్ట పరిస్థితుల్లో. కాబట్టి కొద్దిగా తెలుసుకోవాలి. ఇట్లాంటి ఈ కార్యక్రమాలు విద్యార్థులకి, పౌరులకి చాలా ఉపయుక్తం అవుతాయని నాకు అనిపిస్తోంది. ఎలా ఉండాలి సంతానం అంటే స్ఫూర్తిదాయకంగా ఉండాలి. గ్రామంలోనైనా, దేశానికైనా, రాష్ట్రానికైనా వాళ్ళ యొక్క చేష్టలు గాని, మనస, వాచ, కర్మణ వాళ్ళ యొక్క చేష్టలు గాని, వాళ్ళ యొక్క మాటలు గాని ఎవరిని నొప్పించకుండా, కష్టపెట్టకుండా సమాజానికి ప్రయోజనకారులుగా వాళ్ళని తీర్చిదిద్దాలి. సమాజానికి ఉపకర్తలుగా ఉండేటట్టుగా వాళ్ళని తీర్చిదిద్దాలి. ఇది సంతానం యొక్క ప్రయోజనం. అప్పుడే 100% అమలైనట్టుగా మనం గుర్తిస్తాం.